హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుమల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఈరోజు క్రౌడ్ ఏ విధంగా ఉందో ఇప్పుడైతే తెలుసుకుందాము. సర్వదర్శన్కు సంబంధించి ఫ్రీ దర్శనం ఉంటుంది కదా, దర్శనం చేసుకోవడానికి సర్వదర్శన్లో దర్శనం చేసుకోవడానికి 12 నుంచి 20 గంటలు అయితే పడుతుంది. అదేవిధంగా స్పెషాలిటీ దర్శనం ఉంటుంది కదా, 300 రూపాయల టికెట్ ఎవరైతే ఆన్లైన్లో కొనుక్కొని వెళ్తారో అలాంటి వారికి అయితే 5 నుంచి 8 గంటలు అయితే పడుతుంది. ఈ దర్శనం అంటే స్పెషాలిటీ దర్శనం అనేవి మనం ఆన్లైన్లో తీసుకోవాలన్నమాట. ప్రతి నెల 24వ తారీఖు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విఐపి లేదా బ్రేక్ దర్శన్స్ ఉంటాయి కదా, అవి 2 అవర్స్ పడుతుంది అన్నమాట. అయితే ఇది మెయిన్గా ఏమైందంటే ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. మామూలుగా సామాన్యులకైతే ఇవ్వరన్నమాట ఈ విఐపి టికెట్స్. అదేవిధంగా సీనియర్ సిటిజన్ దర్శన్స్ అని ఉంటుంది అన్నమాట. ఈ సీనియర్ సిటిజన్ దర్శన్స్ అనేవి ఇవి మార్నింగ్ స్లాట్ ఉంటుంది. ఇది 2 అవర్స్ ఉంటుంది. ఇది కూడా తొందరగా అయితే అయిపోతుంది అనమాట. అదేవిధంగా దివ్య దర్శనం ఉంటుంది అనమాట. ఎవరైతే ఫుట్పాత్ అంటే మెట్ల మార్గం నుంచి ఎవరైతే వెళ్తుంటారో అలాంటి వారికి అయితే ఈ దివ్య దర్శనం ఉంటుంది అనమాట. అయితే ఇది మెట్ల నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఇది పొద్దున 5 గంటల నుండి పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎన్ని కంపార్ట్మెంట్లో వెయిటింగ్ ఉన్నారంటే 20 కంపార్ట్మెంట్స్ అయితే వెయిటింగ్ అయితే ఉన్నారనమాట ప్రజెంట్. అదేవిధంగా ఇప్పుడు క్రౌడ్ లెవెల్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హై లెవెల్లో అయితే ఉంది. ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా చాలా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్కూలు కాలేజీలు ఓపెన్ అయితే సగం వరకు అయితే క్రౌడ్ అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది. అదేవిధంగా వెదర్ కండిషన్ అయితే ప్రస్తుతానికైతే జర కూల్గా క్లియర్గా అయితే ఉంది. ఎండలు అయితే ఎక్కువ అయితే ఏం లేవు అనమాట. ఇదనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెగ్యులర్ దర్శన్స్ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైతే ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు సీనియర్ సిటిజన్కి సంబంధించి దర్శన్స్ అయితే ఇవి 10 గంటల నుంచి అయితే ఉంటుంది అనమాట. 10 గంటల నుంచి 1 గంటల వరకు అయితే ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్ఆర్ఐ దర్శన్స్ కూడా 2 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఉంటాయి. ఇవి డైలీ ఉంటాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విఐపి దర్శన్స్ అనేవి 2 అవర్స్ ఉంటాయి. బట్ మనకు సామాన్యులకైతే ఇవ్వరనమాట. ఎవరికైతే డబ్బు బాగా అయితే ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సామాన్యులకైతే ఏది ఇయ్యరు ఈ విఐపి దర్శన్స్ అయితే, మీరు గుర్తుంచుకోండి. మనము ఈ టికెట్స్ అనేవి ఏవైతే మనం స్పెషాలిటీ దర్శన్స్ అన్నాం కదా, అవన్నీ మనం ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఆఫ్లైన్లో మనం అక్కడ తీసుకోవాలనుకుంటే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారనమాట. స్లాటెడ్ దర్శన్ టోకెన్స్ అయితే ఇస్తారనమాట. ఇవి టైమింగ్ బట్టి అయితే ఉంటాయి అన్నమాట. మనం ఆన్లైన్లో తీసుకున్నాం అనుకోండి, మనం ఇష్టమైన టైంకి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అక్కడ తీసుకుంటే వాళ్ళు చెప్పిన టైంకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మనం ఈ టికెట్స్ అయితే మనం కొనుగోలు అయితే చేసుకోవచ్చు అనమాట. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మరిన్ని వివరాలకైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.